11వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువు. నేనొక వచనం, మీరొక వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. 16వ వచనం మళ్ళీ అందరం కలిసి చదువుకుంటాం. 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన దేవ, నీ నామమును బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు. మీ ఉదయకాలం ప్రభా, మేము ఏమైనావో, ఏం చేసావో, మాకు చేసిన మేలులను మీరు జ్ఞాపకం చేసుకుని, మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారాలను మీరు జ్ఞాపకం చేసుకుని, దేనిని మరవక మిమ్మల్ని స్తుతించినట్లుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా, కీర్తనాకారుడైనటువంటి దావీదు రాజు సెలవిచ్చినట్లుగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని సెలవిచ్చాడు. మేము మర్చిపోయేవాళ్ళం. మరొకసారి మేము మీ యొక్క ఉపకారాలను మేము జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించి ఆరాధించి గణపరిచినట్లుగా సహాయపడండి. నీ కార్యం నెరవేర్చండి. బలహీన నిష్ప్రయోజకుని ఖాళీ చేసి కేవలం తండ్రి నీ మహిమ కొరకు వాడుకుని, ఇక్కడ నాకంటే నా ముందున్నవారు నాకంటే యోగ్యులు, ఎన్నికైన వారు, వారందరికంటే నేను ఎంతో ఆత్మీయ విషయంలో తక్కువ వాడిని, పరిశుద్ధాత్మను ఎన్నోసార్లు దుఃఖపెట్టినవాడిని. దయతో కనికరించి ఖాళీ చేసి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మా జీవితాల్లో మీరేమై ఉన్నారో, ఎందుకు ఆరాధించాలో, ఎందుకు మా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మేము జ్ఞాపకం చేసుకొని కలవరి శిలువలో మీరు మా కొరకు చేసిన కార్యమంతటిని బట్టి స్తుతిస్తూ మా జీవితానికి సమర్పిస్తూ, ఇంకెవరైనా రావాల్సి ఉంటే నడిపిస్తూ రమ్మని, సమయాన్ని దీవించమని, నీ సమయం, నా సమయం, నీ ప్రజల సమయం వ్యర్థము కాకుండా సహాయం చేయమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించడి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. అంతా బాగున్నారా? అక్క, అన్న అందరూ అక్కలు అన్నలు బాగుంటేనే కదా వచ్చేది కదా. సరే, వచ్చినటువంటి మనము మన ప్రభువుని మనము ఆరాధిద్దాం. బైబిల్లో నపుంసకుడు కూడా ఆరాధించటానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాడు. ఆరాధించి తిరిగి మళ్ళీ వస్తూ వచ్చాడు. వెళ్ళాడు, కానీ ఏం ఆరాధన చేశాడంటే తెలియని ఆరాధన చేశాడు. ఎవరికి చేశాడో తెలియదు. అక్కడ ఆ దినాల్లో ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళంటే యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏముంటుంది? సొలొమోను కట్టించిన దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని చూసే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అతిశయపడేవాళ్ళు. మా దేవాలయం ఎంత గొప్పదో కదా. యేసుప్రభువు వారు ఒకరోజు అన్నాడు, ఈ దేవాలయాన్ని మీరు చూస్తున్నారే, ఇది ఒకరోజు రాతి మీద రాయి ఉండకుండా ఏమైతే పడగొట్టబడుతుంది, తీసివేయబడుతుంది అని చెప్పాడు. అన్నట్లే యేసుప్రభువు వారు చెప్పినాక 40 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో ఒక రాజు వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టాడంట.
అప్పుడు రాతి మీద రాయి వాళ్ళు ఎందుకు తీశారంటే ఆ దేవాలయంలో అదంతా కాల్చి వేస్తే ఆ దేవాలయం ఉన్నటువంటి బంగారము వెండి అంతా కరిగిపోయిందంట. ఆ కరిగిపోయినటువంటి బంగారాన్ని తీయడానికి రాళ్ళని ఏం చేయాల్సి వచ్చింది? పెకిలించాల్సి వచ్చింది. కనుక ప్రభు మాట ఏది కూడా ఏం కాలేదండి, వ్యర్థము కాలేదు. సరే, ఇక్కడ మనము యేసుప్రభు వారు ఇంకో చోట కూడా అంటాడు, సమరయ స్త్రీతో అంటాడు. ఆ సమరయ స్త్రీ ఏమంటుంది అంటే ప్రభువుకు చెప్తుంది, ఆరాధించవలసిన స్థలం ఎక్కడుందని చెప్తుంది? ఈ కొండ మీద మా మా పితరులు ఏం చేశారు? ఆరాధించారు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఏమంటుందో. సమరయ స్త్రీ ప్రభుతో ఏమంటుందంటే 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని. ఏ సామెతో ఇట్లనను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేనను యెరూషలేములో నేనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట ఆమె అంటుంది, ఆమె కూడా చెప్తుంది, అయ్యా ఈ పర్వతమందు మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలం ఎక్కడుందని చెప్తుంది? యెరూషలేం. యెరూషలేం అంటే దేవుని చోట, అది మహారాజు పట్టణం అని రాయబడింది, అది దేవుని పట్టణం అని రాయబడింది. కనుక ఆ దినాల్లో యెరూషలేం పోయి ఏం చేసేవాళ్ళు? అదే చెప్తుంది ఆమె కూడా, అయ్యా ఆరాధించవలసిన స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉన్నదని మా పితరులు మా పితరులు ఏమంటుంది ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, ఒక కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట ఒక కాలం వస్తుంది, ఈ పర్వతం మీద మీరు ఆరాధించరు, యెరూషలేము కూడా ఎక్కడ ఆరాధిస్తారు? తర్వాత అన్నాడు చూడండి 23వ వచనం, అయితే యథార్థముగా 22లోనే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అమ్మ, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాం. ఆరాధన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇప్పుడు మనం కూడా ప్రభుని ఆరాధించాల్సినటువంటి స్థలం యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లే. ఇప్పుడు ఎక్కడ ఆరాధించవచ్చు మనం? అందుకే అన్నాడు, అమ్మ ఒక కాలము వచ్చినది, ఆ కాలమందు మీరు యెరూషలేములో పర్వతం మీద నేను యెరూషలేములో తండ్రిని ఏం చేయరు? ఆరాధించరు. కనుక ఇది కాలం, ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం? ప్రభుని సమాజంగా కూడుకొని ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తున్నాం. అది ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించేటువంటి మనము ఈ లూకాసు వార్తలో ఇంతకుముందు వేటిని ఆరాధించేవాళ్ళం మనం అంటే చూడండి 2వ కొరింథీ 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఇంతకుముందు మనం 1 కొరింథీ 12వ అధ్యాయం మనం వేటిని ఆరాధించామంట? 1 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనం అన్యజనులుగా ఉన్నప్పుడు వేటిని ఆరాధించాం? మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినాటు నడిపింపబడితారని మీకు. చూసారా, మనం అన్యజనులుగా ఉన్నప్పుడు వేటిని ఆరాధించాం? మూగ విగ్రహాలు అంటే బొమ్మలు, విగ్రహాలకు ఆరాధిస్తూ ఎటు పడితే అటు ఏం చేసామంట? నడిపించబడ్డాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం సత్యవంతుణ్ణి, నీతిమంతుణ్ణి, నిజమైనటువంటి రక్షకుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. కనుకనే ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించాల్సినటువంటి మనము ఇక్కడ ఒక మాట చదువుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వాళ్ళు అన్నారు, మమ్మల్ని కరుణించుమయ్యా అని అనగానే వాళ్ళని ప్రభు అన్నాడు, వాళ్ళు వచ్చి ప్రభుకు మొరపెట్టారు, కేకలేశారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకునగానే వాడు వెళ్ళుచుండగా ఏమయ్యారు? బాగైపోయారు, శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూశాడు. ఏం చేశాడంట? గొప్ప శబ్దంతో
దేవుని మయపరచు, తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వాడు సమరేయుడు. 10 మంది బాగైతే ఎంతమంది వచ్చారు ప్రభు దగ్గరికి? తిరిగి ఒక్కడే వచ్చాడు. అంటే మిగతా వాళ్ళకి ఏమీ లేదు ప్రభు పట్ల. ప్రభుకు ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామనేటువంటి. ఇప్పుడు మనమే ఉన్నాం. మనం ఎవరికన్నా ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయపడ్డప్పుడు వాళ్ళు మనకు ఎప్పుడో కొంతకాలం తర్వాత కనపడ్డారు అనుకోండి, వాళ్ళు మందు లేకపోతే మనకు ఎట్లా ఉంటుంది? చూడు, ఎంత కష్టంలో ఉన్నప్పుడు నేనేం చేసే ఈ వ్యక్తికి సహాయపడ్డా, కనీసం ఏం చెప్పట్లే, థ్యాంక్ యూ కూడా చెప్పట్లే అనుకుంటాం. అయితే ప్రభు పిల్లలంగా మన జీవితాల్లో ప్రభువుకు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మేలును మర్చిపోవట్లే. దావీదు రాజు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. ఇతనికి దేవుడు ఉపకారం చేశాడు, మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? కుష్ఠరోగాన్ని బాగు చేశాడు కదా. ఏ రోగం అండి? తన కుష్ఠం ఏమైపోయింది? వెళ్ళుచుండగానే శుద్ధుడైపోయాడు. బైబిల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిరియాముకు వచ్చింది కదా. ఇంకెవరికి వచ్చింది? గేయాజుకి వచ్చింది. ఇంకో రాజు ఉజ్జియాకు కూడా కుష్ఠరోగంతో ఉన్నాడు. ఇంకెవరున్నారు కుష్ఠరోగం బైబిల్లో మనం చూస్తే? చెప్తారక్క? ఎవరున్నారు కుష్ఠరోగంతో? కనుక ఈ పాత నిబంధనలో వీళ్ళు ఉన్నారు. ఈ కుష్ఠరోగానికి కారణం ఏంటి? మిరియాము కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటి? మోషేకు విరోధంగా ఏం చేసింది? మాట్లాడింది. గేహజీ కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటి? దైవ సేవకుని తెలియకుండా వచ్చి మళ్ళీ ఏం తెలియనట్లుగా నిలబడ్డాడు, యథార్థంగా లేడు, అందుకనే కుష్ఠరోగం వచ్చింది. ఇంకా ఉజ్జియాకి ఎందుకు వచ్చింది? యాజకులు చేయాల్సిన పని తాను చేసిన కారణం ఏంటంటే కుష్ఠరోగం వచ్చింది. అయితే యేసుప్రభు వారు చూడండి, ఆయన ఎలాంటి వారినైనా ఏం చేయగలడంటే బాగు చేయగలడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక చోట అంటాడు, ఏమన్నాడంటే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకి ఏం చేస్తాడంటే 1వ అధ్యాయం 40వ వచనంలో అంటాడు, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవాలని చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి ఏమన్నాడు? వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు కనుక కుష్ఠరోగిని బాగు చేశాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఇంకో చోట ఆయన ఒకసారి కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడంట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం చూడండి. 26వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 26:6. మత్తయి సువార్త 26:6లో యేసు చదవండి. బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు చాలక్క. ఎక్కడున్నాడు? కుష్ఠరోగి ఎవరైనా సీమోను ఇంట్లో ఉన్నాడు. అంటే ప్రభువుకు ఎవరైనా ఆయన ఏం చేశాడు? సమానంగా ప్రేమించాడు. కుష్ఠరోగి దగ్గర కూడా ఆయన ఇంట్లో ఈ సీమోను ఎవరు కావచ్చు అంటే దాదాపు బేతనీయలో కుటుంబం ఉంది. ఏ కుటుంబం అక్క? ఎప్పుడు యేసుప్రభు వారు ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆ కుటుంబాన్ని దర్శించేవాడు. ఏ కుటుంబం అదే? మరియా మార్తలు. మార్తా మరియల తండ్రే కావచ్చు ఎవరైనా సీమోను. ఈయన కూడా ఏ వ్యాధితో ఉన్నాడు? కుష్ఠరోగంతో ఉంటూ వచ్చాడు. కనుక ఈ కుష్ఠు దేనికి సాదృశ్యం? పాపానికి గుర్తుగా ఉంది బైబిల్లో. దేని గుర్తు? పాపమునకు గుర్తండి. ప్రభు మన యొక్క పాపం అనేటువంటి కుష్ఠును ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. ఒకనాడు పాపపు కుష్ఠుతో ఉన్నాం. కుష్ఠు అది ఒక చోట వ్యాపించిందంటే అది ఏమైతే పెరిగిపోద్ది, ఆగిపోదు అది కదా. కనుక మన జీవితాల్లో ఈ పాపపు కుష్ఠుతో ఉన్నటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడంటే ఆయన బాగు చేస్తూ వచ్చాడు. ఆయన ఈ కుష్ఠరోగాన్ని మన పాపం నుంచి విడిపించడానికి కొరకై ఆయనే కల్వరి శిలువలో
ఆమె ఏమైపోయాడంటే వ్యాధిగ్రస్తుడిగా అయిపోయాడు. ఎట్లా అయిపోయాడంట? వ్యాధిగ్రస్తుడిగా. ఆయనకి ఏ వ్యాధి లేదు వాస్తవానికి, కానీ ఆయన ఎట్లా ఉన్నాడు? కల్వరి సిలువలో వ్యాధిగ్రస్తుడిగా, వ్యాధి అనుభవించిన వాడుగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మనుషుల వలన వ్యాధి అనుభవించిన వాడుగా ఉన్నాడంట. ఏమనుభవించిన వాడుగా? ఏం వ్యాధి? మన వ్యాధి, మనకు ఉన్నటువంటి పాపం యొక్క వ్యాధి ఆయన ఏం చేశాడు? అనుభవించాడు. మనల్ని పాపం అనే కుష్టు నుంచి ఏం చేశాడు? విడిపించాడు. బైబిల్లో దేవుని వాక్యంలో ఈ కుష్టు దేనికి సాదృశ్యం అండి? పాపానికి సాదృశ్యం. కనుక ఆ కుష్టు వ్యాధి కలిగిన వాడు బాగైనప్పుడు, శారీరకంగా బాగయ్యాడు, ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మనం ఒకనాడు పాపములో ఉన్నాం, పాపం అనే కుష్టుతో ఉన్నాం. ప్రభు కనికరించాడు, మనల్ని బాగు చేశాడు. ఎట్లా బాగు చేశాడండి? ఎట్లా పోయింది మన పాపము? నదుల్లో మునిగితే పోతాయి పాపాలు. ఒక పాపను చూశాను నేను. బస్సు ఎక్కి బస్సు వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఎక్కడ చర్చి కనబడితే అక్కడ చెంపలు వేసుకుంటూ ఉంది. ఏంటమ్మా నాకు డౌట్ వచ్చి ఒకరోజు ఆమెను అడిగితే, ఏం లేదండి, చర్చి అంటే నాకు ఇష్టం, యేసుప్రభు అంటే నాకు ఇష్టం అని చెప్తూ ఉంది. మరి లెంపలు ఎందుకు వేసుకుంటున్నామా అంటే, నాకు అప్పుడప్పుడు చర్చి చూసినప్పుడల్లా పాపం గుర్తొస్తుంది అని అంటుంది. ఏంది ఆ పాపం అంటే గుర్తొస్తుందంట. అప్పుడు లెంపలు వేసుకుంటే పోతాయండి పాపాలు. ఈ లోకంలో పాపాలు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మానవులు కదా. దావీదు పాపం చేసినప్పుడు నేను చేసిన పాపం ఎవరికి తెలుసు అనుకున్నాడేమో, దర్జాగా తిరుగుతున్నాడంట. ఎవరు? బత్షెబతో పాపం చేశాడు, నా పాపం ఎవరికి తెలుసు అనుకున్నాడు. కానీ ఎట్లా తిరుగుతున్నాడు? నేను రాజుని, నా సంగతి ఎవరు తెలుస్తుంది అనుకున్నాడు. ప్రజలు కూడా అంతే అనుకున్నారు. రాజు కదా, రాజుకి ఏం తక్కువ? ఒక ఆమెను తీసుకొచ్చి పాపం చేశాడు. అది పెద్ద లెక్కలోకి తీసుకోరు ప్రజలు కూడా, సామాన్య ప్రజలు. రాజు కదా చేస్తే ఎందులే అన్నట్టు. కానీ దేవుని దృష్టిలో అది ఎట్లుంది? అది ఘోరమైన దుష్కార్యంగా ఉంది. ఎవరి దృష్టి లెక్క? మనుషుల దృష్టిలో పాపాన్ని అంత లెక్క చేయలేవాళ్ళు. దావీదు కూడా దాన్ని అంతగా పాపంగా ఎంచుకోలేదాన్ని. కానీ దేవుని దృష్టిలో అది ఎట్లుంది? ఘోరమైన దుష్కారం. దావీదు చేసింది ఎటువంటిది? ఘోరమైన పాపం చేశాడు. కనుకనే నాతానుతో వెళ్ళాడు, నాతాను పంపించాడు, ఒక కథ చెప్పాడు. అదంతా చెప్పిన తర్వాత ఆ మనుషుడు మరణశిక్షకు పాత్రుడంటే అప్పుడు అంటాడు దావీదుతో నాతాను అంటాడు, ఆ మనుష్యుడవు నీవే, ఆ పాపం చేసిన వాడివి నీవే. దావీదు ఒక్కడే చేశాడు. ఇక్కడ మనం ఉన్నోళ్ళందరం కూడా పాపం చేసిన వాళ్ళం. దావీదు ఏదో ఆ రీతిగా పాపం చేసి ఉంటాడు. మనం కూడా ఎన్నో రకాలుగా పాపం పోవడానికి ఈ లోకంలో ఎన్ని కొండలెక్కుతున్నారు కొంతమంది. ఒక ఆయన రక్తము గారుతుంది, మోకాళ్ళు మెట్లు ఎక్కుతుంటే పోతాయా పాపాలు? మెట్లెక్కినంత మాత్రాన పాపాలు పోతాయా? ఎన్ని గుట్టలెక్కితే పాపాలు పోతాయా? కొంతమంది పొద్దున్నే లేచి జపతపాలు చేస్తారు, ఒడిగట్టుకొని పొద్దున్నే స్నానం, తడిబట్ట స్నానం చేస్తారు, లెంపలు వేసుకుంటారు, ఎన్నో చేస్తారు, ఎన్నో దానాలు ధర్మాలు చేస్తారు, ఎన్నో కార్యాలు, ఎన్నో యాగాలు, యజ్ఞయాగాలు. కొంతమంది నిప్పుల మీద నడుస్తున్నారండి. ఎవరో నిప్పుల మీద నడిస్తే కాలవాక, మరి ఇది ఎందుకు నడుస్తున్నారో తెలియదు, కానీ నిప్పుల మీద నడిచిపోతున్నారు. పోతాయే పాపాలు? పోదండి. ఒక పాట రాశాడు. ఏం పాట? ఏది అంట? పాపులకు చోటు లేదు పరలోకం అనే పాటలు ఉంది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనదే, నరులారా రండని సెలవైనది. నీ జీవితం
విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఏంటండి పాపానికి మందు? ఏంటంట చెప్తారా పిల్లలు? పాపానికి మందు ఏంటి? జలుబుకు మందు ఏం వేస్తాం? ట్యాబ్లెట్ వేస్తారా? తలనొప్పికి మందు జెండు బామ్. ఇంకేం మందు? కడుపుల నొప్పికి మందు ట్యాబ్లెటా? దగ్గుకు మందు గోంగూర తింటావా? ఒక ఆయన దగ్గు వస్తే గోంగూర తింటాడంట. ఆయన చెప్తున్నాడు, నాకు నవ్వుతుంది. దగ్గు వస్తే గోంగూర ఎటు తింటావా అంటే, నాకు గోంగూర తింటే పోద్ది అంటాడు. సరే మరి ఆయనకి అట్లుంది. అలాగే ఈ లోకంలో పాపానికి మందు ఏంటక్క? యేసుప్రభు యొక్క రక్తం. ఆ రక్తము చేత మనల్ని ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మంచి మాట చూడండి. ప్రకటన 1:6 అంటాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. చాలండి. ఏమంటున్నాడు? తన రక్తము వలన ఏం చేశాడు? మన పాపం నుంచి విడిపించాడు. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏమంటాడు? ఎఫెసీ 1:7, ఆ ప్రియుని యందు చదవండి. ఏమంటాడు? ఎఫెసీ 1:7, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఆయన రక్తం వలన మనకేం కలిగింది? క్షమాపణ. కొలస్సీ 1:14 ఏమంటాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనమును, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు. ఏమంటాడు? 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చూసారా? ప్రభు రక్తం ఏం చేసిందంటే మనకు విమోచన, పాప క్షమాపణ, విడుదలను. కనుక ఆయనకు ఈ ఉదయకాలం మన పాపం ఎట్లా పోయిందక్క? ఆయన రక్తము ద్వారా. రక్తము చిందించకుండా ఏమీ లేదన్నాడు. పాప క్షమాపణ, మేకల యొక్క కొడల యొక్క రక్తం మన పాపాలను ఏం చేయలేదు? తీసివేయలేదు. అందుకనే ఉదయకాలం, ప్రభువా నీ యొక్క రక్తము చేత నా పాపం అనే కుష్టిని ఏం చేసావు? కడిగినావు కదా. యేసు రక్తం. ఏ రక్తం? కొన్ని పాపాలైనా. ఒకసారి ఆరాధన అయిపోయినాక ఒక ముసలమ్మ వచ్చి నాతో ఒక మాట అడిగింది, అయ్యా యేసుప్రభు వారు నా పాపాలు క్షమించాడా అన్నది. క్షమించాడమ్మా, ఎందుకు నమ్మట్లేదా అంటే, అయ్యా నేను వయసులో ఉన్నప్పుడు చాలా పాపాలు చేశాను, అవన్నీ పోతాయా అన్నది. ఎందుకు పోవమ్మా? ఇప్పుడు ఒప్పుకుంటే ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. నిజంగా క్షమిస్తాడా? క్షమించడానికే వచ్చాడు. ఆయన ఎలాంటి వాడంటే క్షమించేవాడే కదా. ఆయన దయాళుడు, క్షమించుటకు. కనుక మన జీవితాల్లో ప్రభువుకు ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే, ఇందాక అన్న కూడా పాట పాడాడు, ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరుగాము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయేను. ఎన్నో విధాలుగా ఏం చేయలే? మన పాపాలు పోవడానికి ఎన్నో విధాలు, ఎన్నో ప్రయత్నాలు చేశాం. పోయినాక ఎట్లా పోయినాయి? యేసు యొక్క రక్తం. ఆ రక్తానికి ఎంత శక్తి ఉందండి. ఇప్పటికి కూడా నీకు నాకు ఎట్లుంది? ఆ రక్తము సజీవంగా ఉంది. మన రక్తం అయితే గడ్డగట్టిపోద్ది కొద్ది గంటల్లోనే. ప్రభు రక్తం ఇప్పటికి కూడా ఎట్లుంది? అది సజీవమైనటువంటి రక్తం అది కదా. అందుకని అడిగి అనేకుల పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇప్పటికి కూడా ఆ రక్తం ఏమవుతుంది? నీ కొరకు నా కొరకు చిందించబడుతుంది. కనుక ప్రభువా నీ రక్తము చేత నా పాపాలన్నీ కడిగావు. రెండోదిగా ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే 107వ కీర్తన 1వ వచనం చదవండి అక్క. మనం ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా? 107వ కీర్తన 1వ వచనం,
యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలక్క? ఆయన ఎలాంటి వాడు? దయాళుడు అండి. మన ప్రభు ఎంత దయాళుడు కదా! ఎంత దయాళుడు చెప్పండి. అందరూ ఒకసారి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఏ స్త్రీ? పాపాత్రురాలు. అందరూ ఏమంటున్నారు ఆమెని? పాపాత్రురాలు. అంటే ప్రభు ఏమన్నాడు చెప్పండి? అమ్మా అన్నాడు. ఏమన్నాడు? ఎంత దయగల ఆయన నోట్లోంచి కూడా ఏ మాటలు వచ్చాయండి? దయగల మాటలే. దయాళుడు ఏ మాటలు మాట్లాడతాడు? కొంతమంది కఠినంగా ఉంటారండి. భార్యకు జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా కూడా పట్టించుకోరు. అట్లాంటి కఠినాత్ములు ఉంటారు. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ఎంత దయాళుడు అంటే 86వ కీర్తన 5వ వచనంలో దావీదు రాజు అంటాడు, ఎంత దయాళుడు అంటే మన ప్రభు. చూడండి ఎలాంటి దయగలిగిన వాడంటే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన. ఎలాంటి దయాళుడు అంటే ఆయన ఎంత పాపినైనా ఏం చేయగలడు? క్షమించడానికైనా సిద్ధమైనటువంటి మనసు గలవాడు. అందుకనే ఉదయకాలం ప్రభువా నీవు నీ యొక్క దయ నా పాపాలన్నీ ఏం చేశావు? 12వ అధ్యాయం 8వ వచనం చూడండి, 8వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ పత్రిక. ఆయన ఎంత దయగలిగిన వాడంటే హెబ్రీ 8:12 ఏమంటాడంటే, చదువు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడూనూ జ్ఞాపకము. మన పాపాలు మనకు ఎవరు జ్ఞాపకం చేస్తారక్క? మన తాత ముత్తాత ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మన మేనమా ఉన్నాడు, ఎవడాడు? సాతానుడు. వాడే మన పాపాలు ఏం చేస్తాడు? మన మేనమా కూడా అన్నది, దుర్మార్గుడు అసలు. ఒక ఆయన అన్నాడు మేనమా అంటాను. సరే, ఎవరినంటారు మేనమా అని? తెలుసు, లోకంలో వరుసలు ఉంటాయి కనుక వాడే మన పాపాలు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. మన ప్రభు అయితే ఎప్పుడు ఏమన్నాడు? నీ పాపములకి ఎన్నడూను ఏం చేయను? జ్ఞాపకము. ఎంత దయాళుడండి. మనమైతే కొన్నిసార్లు గొడవ పెట్టుకునేటప్పుడు వెనకడ చేసిన, నువ్వు ఆ రోజు అది చేయలే, నువ్వు పలానా రోజు ఇది చేయలే, నువ్వు మంచిదానివా, నీ సంగతి తెలియదా, నీ ఎవరో నాకు తెలియదా అంటాం. కానీ ప్రభు ఎప్పుడు మన పాపాలు ఏం చేయడు? మళ్ళీ వాటిని గుర్తు. అందుకని ఆయనకి ఏం చేయాలా? ఇక నువ్వు వారి పాపములు ఎన్నడూ ఏం చేయండి? జ్ఞాపకము. మూడవదిగా ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలంటే 139వ కీర్తన చూడండి, 139వ కీర్తన 14వ వచనం, 139 13 14 చూడండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు, ఎందుకంట ప్రభువా నువ్వు నన్ను కలగజేసిన విధము చూస్తే ఎట్లా ఉంది? నాకేముంది? భయము ఆశ్చర్యము. అందును బట్టి నేను నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక మనల్ని ఈ లోకంలో దేవుడు ఏం చేశాడంటే మనల్ని కలుగజేశాడు. నీవే నన్ను ఏం చేశావు? కలుగజేస్తేవి అంటాడు. నేను పిండమునై ఉండగా 16వ వచనం కూడా చూడండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని కింద ఒక మాట రాశాడు. లిఖితం అని ఏమన్నాడు చూడండి, ఒకటైనా కాకమునిపే నా అవయములు దినదినము నిరూపించబడుచుండగా ఇవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మనం పిండముగా ఉన్నప్పుడే మనదంతా ప్రభు తన గ్రంథములో రాసి పెట్టాడు. కనుక నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకేం కలుగుతుంది? భయము ఆశ్చర్యము. అందును బట్టి నేను నీకేం చేస్తున్నాను? మనల్ని కలుగజేశాడు, ఈ భూమి మీదకి పంపించాడు. కొంతమందికి ఈ లోకంలో కొంతమందిని ఒక ఆయన అడిగాను, నువ్వెందుకు పుట్టావురా అన్న, నాకు తెలియదు అన్నాడు. అసలు నువ్వెందుకు బతుకుతున్నావు? నాకు తెలియదు అన్నాడు. అసలు నువ్వెందుకు తింటున్నావు అంటే నాకు తెలియదు అంటాడు. కొంతమంది ఎట్లుంటారంటే అసలు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, అసలు ఎందుకు వచ్చారో తెలియదు, అసలు వాళ్ళ గురేంటో తెలియదు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. మనల్ని ఎందుకు పుట్టించాడు? తన మహిమ కొరకు. మనల్ని ఎందుకు రక్షించాడు? తన మహిమ కొరకు. మనల్ని ఎందుకు? తన రాజ్యంలో ఉంచుకోవడానికి, తనతో పాటు ఉండడానికి. కనుక మనకేమిచ్చాడక? మనల్ని ఆయన తన పని కొరకు, తన సాధనాలుగా ఉండడానికి, తనకు సాక్షులుగా ఉండడానికే ఈ లోకంలో మనల్ని కలుగజేశాడు. అందుకే ఆయనకి ఏం చేయాలక్క? ఆయన 100వ కీర్తనలు అంటాడు దావీదు కీర్తనకారుడు, ఆయనే మనల్ని పుట్టించాను అంటాడు. ఆయన మనల్ని
3వ వచనం అంట అనుకుంటా, చూడండి. 1వ కీర్తన, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కనుక 3వదిగా ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని తల్లి గర్భంలో రూపింపజేశాడు కదా. మనకు తెలుసా తల్లి గర్భంలో పిండం ఎలా ఎదుగుతుందో మనకు తెలుసా అండి? ఎవరు పిండాన్ని, ఆ అవయవాలన్నీ కలుగజేసేది ఎవరు? దేవుడు. 4వదిగా చూడండి, మత్తయి సువార్త 26-27. ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం చదవండి అక్క. మత్తయి 26-27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, త్రాగుడే, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆ రక్తాన్ని తీసుకుని ఆ గిన్నెను తీసుకొని ఆయన ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనేకుల పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతుంది. ప్రభు రక్తాన్ని బట్టి మనం ఏం చేయాలని కృతజ్ఞతాస్తుతిలో, ప్రభు నా కొరకు కల్వరి శిలువలో చిందించబడిన రక్తమును బట్టి, నీకు చిందించిన రక్తాన్ని బట్టి స్తోత్రాలు. ఆ రక్తం ఏం చేసింది? మనల్ని ఎన్నో నీతిమంతులుగా చేసింది, పవిత్రులుగా చేసింది, ఆయన సన్నిధిలోకి రావడానికి ధైర్యం కలిగించింది. ఏంటిది? ఆయన యొక్క రక్తము కదా. దూరస్తులైన మనల్ని ఆయనకు ఎట్లా తీసుకొచ్చింది? సమీపస్తులుగా చేసింది. రోమా 5:9 అంటాడు, ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటాడు. ఆయన రక్తము ద్వారా పవిత్రులుగా, 1 యోహాను 1:7 అంటాడు, పవిత్రులుగా చేసింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అంటాడు, ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తం వలన ఏం చేశాడు? హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం అంటాడు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఏం చేస్తుందంటే ఎక్కువగా శుద్ధి చేయని అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకు మనకి ఏం కలిగింది? ధైర్యం వచ్చిందంట. ఇదంతా ఆయన రక్తం వలనే. ఎంత ఎంత కనుక ఆయన రక్తమును, ఆయన కార్చిన రక్తమును బట్టి ఒక్క చుక్కన్న ఉన్నదండి ఆయన శరీరంలో రక్తము, ఒక్క బొట్టు కూడా. చివరికి సైనికుడు వచ్చి వాడు చచ్చాడా లేదా నేను చూసొస్తానని పోయి బల్లెంతో పొడిచాడంట. ఎక్కడ పొడిచాడు? విరలాడుతున్నాడు. అంతకుముందే చనిపోయాడు ప్రభు. పొడిస్తే ఏమొచ్చినాయి? ఆ యొక్క బల్లెము లాగేసరికి, పొడిచి బెల్లాన్ని బయటికి గుంజేవరికి, బల్లెము తీయగానే ఏమొచ్చిందండి? రక్తమును నీళ్ళు వచ్చాయి. నీ కొరకు నా కొరకు ఒక్క బొట్టు కూడా ప్రభు దాచుకోలే. ఇంత రక్తాన్ని ఎవరిస్తారు? ఇంతగా అంటే రక్తం అంతా ఇస్తే ఒక వ్యక్తి ఏమవుతాడండి? చనిపోతాడు. అంతగా తన రక్తాన్ని మన కొరకు ఏం చేశాడు? ధారపోసాడు. కనుక ఉదయకాలం ఆయన చిందించిన రక్తమును బట్టి ఏం చేయాలి? వాళ్ళు కొట్టే దెబ్బలకు, కొరడా దెబ్బలకు ఎంత రక్తం చిందించబడదు. వాస్తవానికి ఆ 39 దెబ్బల్లో కొన్ని దెబ్బలకి చచ్చిపోతారంట రోమన్ సైనికులు కొట్టే దెబ్బలకు. కానీ యేసుప్రభువు వారు ఎప్పుడు చచ్చిపోయాడు? ఆయన సమయం ఇంకా రాలే. ఎప్పుడు చచ్చిపోయాడు? సిలువలో. ఆయన సిలువ వేయబడ్డ తర్వాతనే ప్రాణం విడిచాడు. ప్రభు ఎంత ప్రేమ కనుక మన జీవితాల్లో ఆ రక్తమును బట్టి. చివరిగా 5వది ఒకటి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 11:42 చూడండి ఏమంటాడు? నీవు ఎల్లప్పుడూను నా మనవి వినినందున వినుచున్నావు గనుక నేను ఎరుగుదును కానీ 41 చదవండి అక్క. 41 అంతటా తీసివేసిరి, పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున, యేసుప్రభువు వారు అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, నీవు నా మనవి ఏం చేసావు? విన్నావు. అందుని బట్టి నీకేం చేస్తున్నా? తండ్రికి ఆయన ఏం చేశాడు? యేసుప్రభు మనవి ఒక్కటే విన్నాడండి. మన మనవి కూడా ఆయన ఏం చేస్తాడు? వినేటువంటి దేవుడు. 2వ సమూయేలు 7:8 అంటాడు చూడండి. దావీదు రాజు ఏమంటాడు? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి చదవండి. కాబట్టి 2వ సమూయేలు 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని
కూర్చుండి. అంటే దావీదు మనం విన్నట్టే వినలేనట్ల. 68వ కీర్తన చూడండి, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం, 18, 19. కీర్తనలు 66, 18, 19 వచనాలు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18, 19 వచనాలు. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవునా. నిశ్చయముగా దేవుడు నా మనవి, యేసు ప్రభు మనవే కాదండి, ఎవరి మనవి విన్నాడు? దేవుడు దావీదు మనవి యొక్క కూడా విన్నాడు. తర్వాత ఇంకో చోట అంటాడు, మోషే మనవి కూడా విన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడు? మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడతలు నడిచి చేసిన పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు ఏలేనగా చాలండి. మోషే మనవి ఆలకించాడా లేదా? అలాగే హన్నా మనవి కూడా విన్నాడక్క. మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. హన్నా మనవి కూడా దేవుడు విన్నాడు. ఏలీ అంటాడు ఆ మాట హన్నాతో, ఏమంటాడు చూడండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో అంటాడు. అంతటా ఏలీ, నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక. చూసారు, దయచేసాడా లేదా అన్నాకు? ఇక్కడ యేసు ప్రభు మనవే కాదండి, ఎవరు మనవి విన్నాడు? దేవుడు దావీదు మనవి విన్నాడు, మోషే మనవి విన్నాడు, ఇంకా అన్నా మనవి విన్నాడు. మన మనవి కూడా ఆయన ఆలకించి. అందుకే ప్రభు నువ్వు నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభు ఎన్నిసార్లు ప్రభు దగ్గర మనవి చేసుకోలే? ఆయన ఆలకించేవాడా లేదా? ప్రార్థన ఆలకించేవాడా? సర్వచర్యలు నీ యొద్దకు కనుక మన మనవి ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకని ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. చివరి కొలస్సీ 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పద్ధతి చివరి తలంపు 12వ వచనంలో చివరిలో ఉంటుంది చూడండి. కొలస్సీ 1వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పద్ధతి 1:12లో మధ్య కింది భాగంలో ఉంటుంది. తేజు పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగినట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచ్చు. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని ఏం చేశాడు? పాలివారిగా చేశాడు. చూడండి, కానానుకు యెహోషువ కాలంలో కానాను ఏం చేశాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఏం చేశాడు? స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఏది? కానానును ఆ దినాల్లో. కానీ మనకు పరమ కానాను ఏంటిది? పరలోకాన్నే మనకేం చేశాడు? పరమకానైనటువంటి పరలోకమును కదా. ఒక పాట ఉంది కూడా, ఏం పాట? పరలోకములో స్వాస్థ్యము పొంది ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు అంట. పరలోకంలో మనకేం సిద్ధపరిచాడు ప్రభు? స్వాస్థ్యం. ఎలాంటి స్వాస్థ్యం? 1 పేతురు 1వ అధ్యాయంలో మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఎలాంటిదంటది? వాడబారనిది, తర్వాత అక్షయమైనది. అంటే క్షయము. చదివి మనం ఆరాధనలోకి వెళ్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఎలాంటిదంటే, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి లేచుట వలన 5వ చదువు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యం. ఎలాంటి స్వాస్థ్యం అంటే అది? అక్షయమైనది, అంటే క్షయము కాదు. తర్వాత నిర్మలమైనది, తర్వాత వాడబారినటువంటి స్వాస్థ్యం. 5వ వచనం కూడా చదవండి. 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఎక్కడ? ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది. మన కొరకు ప్రభు ఎక్కడ స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు? పరలోకములు. ఎందుకు? పరలోకంలో దొంగలు రారు, చిమ్మడగొట్టదు, తుప్పు పట్టదు. అందుకనే పరలోకంలో మనకేం సిద్ధపరిచాడు? పరలోకములు పరిశుద్ధులు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం, వారికి పరిశుద్ధులకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యములో మనల్ని కూడా ఏం చేశాడు?
మనకు కూడా పాత్రులుగా చేశాడు. వారితో పాటు ఒకనాడు మనకంటే ముందుగా వెళ్ళినటువంటి పరిశుద్ధులకు ప్రభు స్వాస్థ్యం ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనకేమిస్తాడు? మనకు కూడా స్వాస్థ్యాన్ని ఆయన ఎక్కడ సిద్ధపరిచాడు? పరలోకంలో. కనుక ఈ ఉదయకాలం ఆయనకు ఎందుకు కృతజ్ఞత, ఆ వ్యక్తి ఎందుకు కృతజ్ఞత చెల్లించాడు? ఒక్కడే, ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మయపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును లేడా అని ప్రభు ఎదురు చూసిన. ఆయనకు ఎవరు కావాలి చూడండి, లోకంలో ఆయన ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆయనకు ఎవరు ఆయన్ని కృతజ్ఞతలు చెల్లిస్తారు? ఎవరు ఆయన మీ చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన వద్ద సాగిలపడి, ఆడేం చేశాడు? ఆయన వద్ద సాగిలపడ్డాడు. సాగిలపడి ఆయన ఏం చేశాడు? సాగిలపడి ఏం చేశాడక్క? చదవండి 16 వచనం, లూకాసు వార్త 17:16. గొప్ప శబ్దముతో వాడు ఏం చేశాడంట? తిరిగి వచ్చి దేవుని మయపరచు, తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. వాస్తవానికి సమరయుడు అంటే అంటరాని వాడు. ఆ దినాల్లో వాళ్ళు సమరయులను ఎట్లా చూసారు? యూదులకు సమరయులకు ఏముండదు? సాంగత్యం ఉండదు. వాళ్ళు దూరంగా ఉంటారు, వాళ్ళని అంటరాని వారుగా ఎంచేవాళ్ళు. అలాంటి వాడే ప్రభుని ఏం చేయగలిగినాడు? ఘనపరుస్తూ వచ్చాడు. ప్రభుకు కావాల్సింది ఎవరండి? అలాంటి అట్టివారే కావాలని తండ్రి ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 4లో అంటే అట్టివారే కావాలని తండ్రి ఏం చేస్తున్నాడు? వెదుగుచున్నాడు, కోరుచున్నాడు. ఎవరు కావాలి తండ్రికి? చేసిన మేలు మర్చిపోయి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయేవాళ్ళు కాదు. కొంతమంది ఒక ఆయనకు తలుపు కొడితే ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు, తలుపు పగలగొట్టి తీయాల్సి వచ్చింది. ఎంత నిద్ర అండి ఒక వ్యక్తి, అంత నిద్ర. మనుషులు కొంతమంది అట్లా ఉంటారు. చేసిన మేళ్ళు ఏం చేయాలి? మనము ప్రభువు కట్టివారే కావాలి. ఎట్టివారు కావాలా? ఆయన చేసిన మేళ్ళు ఏం చేయద్దక్క? ఆయన అందుకే అన్నాడు దావీదు రాజు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే మనం ఎట్లాంటి వాళ్ళం ఆయనకు ముందే తెలుసు. ఎట్లాంటి వాళ్ళని తెలుసు? నాకు నా సంగతి మీకు తెలవకపోవచ్చు, మీ సంగతి నాకు తెలవ, మన అందరి సంగతి ఎవరు తెలుసు అక్క? ఎవరైనా ఆయన అందరి హృదయములను అందరిని ఎరిగినవాడు ఎవరు? మన గురించి. అందుకని మనం మర్చిపోతామని ఆయనకు తెలుసు కూడా. అందుకే ఉదయకాలం మర్చిపోవద్దు. ఆయన చేసిన మేళ్ళు మొట్టమొదటిగా మన పాపాలను ఏం చేశాడక్క? మన పాపం అనే కుష్టుని ఏం చేశాడు? బాగు చేశాడు. అందుకే ఆయన ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించు. రెండవది ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా? ఆయన దయగలిగిన దేవుడు గనక మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. మన పాపాలన్నీ ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకొని అన్నాడు. మూడవది ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా? ఆయన నిన్ను నన్ను కలగజేశాడు. ఆయన మహిమ కొరకు నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించాడు. పిండముగా ఆయన తల్లి గర్భంలో ఏం చేశాడు? కలుగజేశాడు. అందుకనే ఆయన పుట్టించకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని? ఇప్పుడు మీ మధ్యలో ఉండేవాడినాక నేను కొన్నిసార్లు అనుకున్నాను, పుట్టిన తర్వాత నేను చస్తే బాగుండు అనుకునేవాడిని. ఎందుకు చస్తే బాగుండు అంటే అనుకునేవాళ్ళు, కానీ చావడానికి ఏం లేదు నాకు. ఆ దినాల్లో ధైర్యం ఉండేది. ఎన్నోసార్లు చావు కోరుకున్నాను, కానీ అన్న నవ్వుతుండే నరసింహరావు అన్న, కానీ ఎన్నోసార్లు చావడానికి ప్రయత్నం చేశా. కరెంటు తీగలు పట్టుకుని తెస్తే బాగుండు, బావిలో పడి తెస్తే బాగుండు, ఇంకే రీతిగా ఈ అన్నిటికంటే సులువుగా తెస్తే బాగుండు, ఎన్ని ప్రయత్నాలు చేశా. కానీ చావు దగ్గర పోయాను, కానీ ఏమీ లేదు నాకు చావడానికి ధైర్యంలే. పిరికోండి. ఎంత పిరికోనంటే చావాలనే ఆశ ఉంది, కానీ ఏమీ లేదు చావడానికి ధైర్యము. కనుక ప్రభు పిల్లలంగా ఏమినా ఒకవేళ ప్రభు నిన్ను నన్ను పుట్టించకుంటే ఇక్కడ ఉండేవాళ్ళం అక్క. కనుక ప్రభు నువ్వు నన్ను కలుగజేసిన విధముగా నీ బట్టి నీ కృతజ్ఞతలు. నాలుగోది ఎందుకు? ప్రభు నువ్వు నా కొరకు కల్వరి శిలువలో కాల్చిన రక్తము చేత నీకు కృతజ్ఞతాస్తుతులు. ఐదవది నువ్వు నా మనవి నా ప్రార్థన కూడా ఏం చేస్తున్నావు? ఆయన వినేటోడు కాకపోతే అసలు మనం ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు వచ్చి ప్రార్థన చేస్తాం? నేను ఉపవాస ప్రార్థన ఎందుకు చేసాం? ఆయన వింటాడని కదా. వింటాడా వినడా? రేపు రా అంటాడా? రేపు రా ఇప్పుడు ఎందుకులే అంటాడా? అన్నాడు. ఆయన అట్టాడోడు కాదండి మన ప్రభు. ఎప్పుడు వచ్చినా ఏమంటాడు? నువ్వు తెల్లవారు ఎప్పుడైనా నేను రాత్రి లేసా 2:00 1 గంటకు లేసా మాయా అంటుంది, ఇప్పుడు లేచినవిందయ్య అంటుంది. ఏం చేస్తాం? ప్రభు కొన్నిసార్లు నిద్ర పట్టినప్పుడు లేచి బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేయాలి. తెల్లవారులు నిద్రపోవాలి. ఇక అప్పటి నుంచి నేను లేచిగా నాకు ఏం చెప్పాలి, ఈ వర్తమానం ఏం సిద్ధపడాలా అనే దాని కొరకే దాని మీదనే ఉన్నా. కనుక ప్రభు పిల్లలంగా ప్రభు ఎంత దయగలినాడు. ఆయన
మన మనవి ఎల్లప్పుడు ఏం చేసేవాడు? లైకి ఏం చేస్తాడు? నీ మనవి కూడా వింటాడు. ఆశ వింటాడా? చెయ్యి అట్లా. తర్వాత ఇంకా ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలక్క? ఇంకా ఆయన మన కొరకు ఏం చేశాడు? వాడబారిన స్వాస్థ్యం. ఇంకెలాంటిది? అక్షయమైనది, నిర్మలమైనది. ఆ స్వాస్థ్యం ఎక్కడ సిద్ధపరిచాడు? ఒకనాడు పరలోకం పోయిన తర్వాత నీకేమీ లేదు పో, ఆ మూల కూర్చో అంటాడా? ఏమంటాడు? ఇగో ఇది నువ్వు ఏలు, ఈ స్వాస్థ్యం. సీనన్న ఇది నువ్వు తీసుకో, సాగర్ అన్న ఇది నువ్వు తీసుకో, రవిరాజు గారు ఇది మీరు తీసుకోండి, యేసుదాస్ గారు ఇది యేసుదాస్ అన్న ఇది మీ స్వాస్థ్యం. మీకు కూడా ఉంది అక్క, మీకు లేదనుకుంటారా? మీకు కూడా ఉంది స్వాస్థ్యం. మన పిల్లలకే మనం ఎంత దాచిపెడతాం అక్క? పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ మనకేం చేస్తాడు? తన్ను అడుగు వారికి అంతకంటే ఎక్కువగా ఎంత ప్రేమ! ఒక్కసారి ఆలోచించి ఆ తండ్రి ప్రేమను రండి ఆరాధిస్తాం ప్రభు.